సమాజంలో ఉన్నది. ధర్మశాస్త్రములో చెప్పబడినవన్నీ దానిని నెరవేర్చుటకు యేసు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను అంటిని. అనగా ఈ లోకంలోనికి యేసు వచ్చుట ద్వారా లోకమంతటికి నీతి సువార్త దొరుకుచున్నది. మనుష్యులు, పాపములో ఉన్న మానవులు నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. అందుమూలముగా నీతి సువార్త, మనం అందిస్తున్న సువార్త నీతిమంతులుగా తీర్చే సువార్త, పాపులను నీతిమంతులుగా తీర్చే సువార్త, పాపం నుండి విడుదల పొంది నీతిమంతులుగా తీర్చబడేది, తీర్చేదే సువార్త. అందుకే కీర్తనకారులు ప్రవచనాత్మకముగా దానికి చక్కని పేరు పెట్టి నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. దేవుడి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే ఆ నీతి సువార్త ప్రకటింపబడుచు ప్రారంభించబడింది, నేటికి ప్రకటించబడుచు ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఓర్పుకోలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. క్రీస్తు లోకంలోనికి వచ్చుట ద్వారా మానవులకు దొరుకుచున్న రక్షణను వెల్లడి చేశాడు, సత్యమును వెల్లడి చేశాడు, ఆయన కృపను ఆయన వెల్లడి చేశాడు. మహాసమాజం అనే మాటలో యేసు లోకంలో ఉండినప్పుడు ఆయనను వెంబడించిన సమూహాలు, జనులు గుంపులు కొలది ఆయనను వెంబడించారు, వారికి ప్రకటించారు. నేడు ఇంకా అనేక రీతులుగా ఈ మహాసమాజం విస్తరించింది. యేసు యొక్క మాటలు అంటే ఆయన మూలముగా దొరుకుచున్న రక్షణ, ఆయన ద్వారానే మనకు దొరుకుచున్న సత్యం, ఆయన మూలముగానే మనకు దొరుకుచున్న కృపయు ఈ లోకమును మనము వెల్లడి చేస్తూనే ఉన్నాం. నేడు ఆ పని సంఘమైన మనకు దేవుడు అప్పగించాడు. మరెంతమంది గడిచిన వారంలో, గడిచిన దినాల్లో నేను ఆయన నీతిని ఒక్కరికైనా మరొకరికైనా ప్రకటించగలుగుతున్నాను, నా చుట్టూ ఉన్న సమాజంలో ప్రకటించగలుగుతున్నాను, లేక వ్యక్తిగతముగా పర్సనల్గా షేర్ చేయగలుగుతూ ఉన్నాను, పంచగలుగుతూ ఉన్నాను అనే అనుభవం మనందరికీ కూడా తప్పక కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం రోజులో ఒకరి కొరకైనా, ఒకవేళ నీవు ప్రకటించలేకపోయినా మరొక కొత్త వ్యక్తి కొరకైనా నీకు కనబడే ఆ వ్యక్తి అవ్వచ్చు, ఒకవేళ వారు నీ బంధువు అవ్వచ్చు, నీ చుట్టూ ప్రజలు ఉన్నవారు కావచ్చు. ప్రభువా, ఆ సహోదరుని రక్షించండి, ఆ సోదరుని రక్షించండి, ఆ సోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీ కృపాశీషులు వారికి అందజేయండి అని కనీసం ప్రార్థన అయినా చేయగలుగుతున్నామా? బయటకు వెళ్ళి ప్రకటించలేకపోతే ప్రార్థన అయినా చేయగలుగుతున్నామా? ఆ ప్రార్థన వృధాగా పోదు. ఎప్పటికైనా దేవుడు నీవు ప్రార్థిస్తున్న ఆ వ్యక్తిని రక్షిస్తాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళు తప్పక ఆ పని ప్రార్థన చేయడమైనా ప్రారంభించాలి. వాళ్ళు ఒకవేళ వాళ్ళు మీ కుమారులై ఉండొచ్చు, మీ కుమార్తెలై ఉండొచ్చు, మీ అల్లుండ్రై ఉండొచ్చు, మీ కోడళ్ళై ఉండొచ్చు, మీ మనవలు మనవరాలై ఉండొచ్చు. ఇంకా దేవుడికి భయపడే వారిగా ఉంటే వారి ఇతరులను అడగడం ఒక ఎత్తు, ప్రార్థన చేయమని మీరు ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ రీతిగా ప్రకటిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళిపోదాం. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు అప్పగించిన ఈ పని మనమందరము ఇంకా ఆసక్తిగా ఈ పని చేస్తూ ముందుకు వెళ్దాం. యేసు లోకంలోనికి వచ్చే ముందు ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రిందట కీర్తనకారుడు చెప్పిన ఈ ప్రవచనం యేసు లోకంలోనికి వచ్చుట ద్వారా నెరవేర్చబడింది. ప్రభు ఆ నెరవేర్పులో మనం ఇంకా సత్యాలు నేర్చుకుంటూ ఉన్నాం. లూకా సువార్తలో 1వ
సువార్తలో 1వ అధ్యాయం 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. చాలండి, ఇక్కడ మనం ధ్యానిస్తున్న వాక్య భాగంలో గడిచిన దినాలలో లూకా సువార్తలో 1వ అధ్యాయంలో నుండి లూకా సువార్తలో నుండి చక్కని వచనములు లేక సందేశాలు మనం ఈ నెలంతా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినమున 1వ అధ్యాయము చివరి వరకు కూడా త్వరగానే ధ్యానిస్తాం. ఇప్పటికీ నేర్చుకున్న దానిలో దేవుని కటాక్షం ఉన్నది అని ఎలిజబెత్ మనకు నేర్పిస్తుంది. మరియా దేవుని దూత చేత సంధించబడినప్పుడు దేవుని దయ ఉన్నది, దేవుని తోడు ఉన్నది, దేవుని కృప ఉన్నది అని మనకు నేర్పిస్తుంది. మరియా ఎలిజబెత్ కలిసినప్పుడు వారిద్దరూ కలిసి దేవుని మాటలు నమ్మాలి. ఆ నమ్మిన మనము ధన్యులమని ఒకరినొకరు బలపరుచుకున్నారు. దేవుని మాటలలో నమ్మకమును మనం పెంచుకోవాలి, ఇంకా నమ్మకములు ఎదగాలి అని నేర్చుకున్నాం. గడిచిన వారంలో మరియ వ్యక్తిగతముగా ఎంత భయభక్తులు కలిగిన కన్యకయో, దేవుని వాక్యమును ఎరిగిన కన్యకయో అన్నది గడిచిన వారంలో చదివిన భాగంలో ఆమె చెప్పిన పాత నిబంధనలోని విషయములు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినమున మరొక అద్భుతమైన సందేశం ఈ యొక్క అధ్యాయంలో నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాం. జకర్యా వారికి దేవుడిచ్చిన కుమారుడు యోహాను అని పేరు పలక మీద రాసినప్పుడు అతని మూగ స్థితి ఆగిపోయి నోరు తెరచి మాట్లాడగలిగాడు. దేవుని యొక్క కార్యంలో ఒకసారి చాలా భయంకరమైనవి అని అర్థమవుతుంది. దేవుడి యాజకుడు జకర్యా నమ్మలేదు కనుక ఏం చేయించాడు? అతనికి నోటి మాట రాకుండా చేసేసాడు. ఆ మాట వింటుంటే మనందరికి చాలా భయం వేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు అంటే దేవుడితో ఆడుకుంటున్న వాళ్ళగా ఉన్నాం మనం. దేవుడు అంటే ఆడుకుంటున్న వాళ్ళగా, ఆయన ఇచ్చినవన్నీ ఆయనకంటే ముందు పెడతా ఉన్నాం, ఆయన వెనకాల పెడతా ఉన్నాం. చాలా మంది అలాంటి పరిస్థితుల్లో వచ్చేసారు. అందుకే మన ఒక భక్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన రచించే వర్తమానం మా శరీరంలోకి వెళ్ళడం లేదండి అన్నాడు. ఆయన బ్యాంక్ మేనేజర్ గారు. ఎందుకంటే ఈ రోజుల్లో వర్తమానాలు కూడా ఎలా ఉన్నాయంటే పూసే వర్తమానాలు కింద ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అర్థము చేసుకోరు. అలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ శరీరం పనికి అయిపోయిందట. కాబట్టి ఒక మాదిరిగా వర్తమానం వాళ్ళకి పనిచేయదు. ఏ వర్తమానం అంటే అవసరమైతే వాళ్ళని గట్టిగా కనిపించే వర్తమానం కావాలి. నీవు కొన్ని కోట్లు నీ చేతిలో నడవచ్చు, నీవు దానికి సంతకం పెట్టవచ్చు, కానీ ఆ కృప ఎవరిచ్చాడు? నీకు దేవుడు ఇచ్చాడు అని అర్థం చేసుకో అని చెప్తే కొంత వాళ్ళ శరీరంలోకి వెళ్తుందంటది. ఎవరికి దేవుడి యందు భక్తి కలిగిన వారికి మాత్రం. మిగిలిన అనుకోవచ్చు, ఇదేంటి ఎలా మాట్లాడుతున్నారేంటి అని అనుకోవచ్చు. అది వాళ్ళకి కాదు, దేవుడిచ్చే వర్తమానం అర్థం చేసుకోవాలి. జకర్యాకు జరిగిన ఈ పరిస్థితి ఎంతో నమ్మకంగా దేవుని సేవిస్తున్నాడు. కేవలం అతను నమ్మలేకపోయాడని దేవుడు అతని నోటి మాట లేకుండా చేయడం చాలా విచారకరం, చాలా బాధాకరం. అయినా జకర్యా కనిపెట్టుకునే ఉన్నాడు. ఒక సమయం వస్తుంది, మళ్ళా దేవుడు నన్ను కరుణిస్తాడు, ఆ సమయం వస్తుందని. ఆ విధముగా పేరు రాసే సమయం వచ్చింది. పేరు రాసిన తరువాత యోహాను అని పలుకుచునే అతని నోరు తెరవబడింది. తదుపరి అతడు ఏమి చేశాడు? 64వ వచనం. వెంటనే అతని నోరు తెరవబడి. ఎన్నిసార్లు మన మాటలలో దేవుని స్తుతించే విధానం కనబడుతుంది. నీ మాటలలో, నా మాటలలో మనము మాట్లాడినప్పుడు ఏదో సొంత మాటలే మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ దేవుని స్తుతించుచు మాట్లాడే విధానం. దేవుడు నీకు మేలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ ఒక్కొక్కసారి
ఇతరులతో పంచుకోవడానికి అంతగా అవకాశం లేకపోవచ్చు. అయినా నీవు మాట్లాడే విధానంలో దేవుడు నాకు చేసిన కార్యములలో నేను దేవుని స్తుతిస్తూ మాట్లాడుచున్నాను. మీ మాటలలో దేవుని స్తుతించే విధానం కనబడుతుందా? మనం దాన్ని అలవాటు చేసుకున్నామా? చాలాసార్లు మనం ఏవేవో మాట్లాడేసుకుంటూ ఉంటాం, కానీ దేవుని స్తుతించు మాట్లాడుట ఎవరు నేర్పిస్తున్నారు? మనకి జకర్యా నేర్పిస్తున్నాడు. తాత్కాలిక శిక్షను అతడు అనుభవించాడు. అయినా నాకు దేవుడు ఇలా చేశాడు అని చెప్పలేదు, కానీ నాకు దేవుడు ఇప్పుడు నా నోటిని సడలింపజేశాడు, నేను మాట్లాడే కృపనిచ్చాడు అని దేవుడిని స్తుతించుచు మాట్లాడసాగాడట. తప్పక మన మాటలు దేవుని స్తుతించే విధానం కలపబడితే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా తరువాత జకర్యా ఒక అద్భుతమైన ప్రవచనాన్ని చెబుతూ కొన్ని మాటలలో దేవుని యొక్క సంకల్పాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తున్న పరమ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఈ కార్యములన్నింటినీ జరిగించుచున్నాడు అనే సత్యం మనకు తెలియపరచబడుచు దేవుడు లేక త్రిత్వము అనే సత్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ఏదో ఎక్కడో దూరంగా ఉండేవాడు కాదు. ఇంకా నేను ఆ పరిశుద్ధాత్మను పొందుకోనలేదు అని అనుకోనవసరం లేదు. ప్రతి వ్యక్తికి, విశ్వాసిగా ఉన్నవారికి దేవుడిచ్చుచున్న ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు, ఆత్మ నిర్దేశం ఎప్పుడు ఉంటానే. ఆదివారం వచ్చింది, ఆరాధనకు వెళ్ళాలి, సిద్ధపడాలి అని నిన్ను బలపరిచేవాడు, నీ అంతరంగంలో జ్ఞాపకం చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఎవరు? పరిశుద్ధాత్మ. అయితే కొన్నిసార్లు దాన్ని ప్రక్కన నెట్టేస్తా ఉంటాం. అందుకే వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మను ఆత్మను దుఃఖపరచకుడి, నెట్టివేయకుడి అనే మాట. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడు మనకు సహాయం చేయడానికి, మనను ఆవరించి మనకు గైడెన్స్, నిర్దేశం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో పరిశుద్ధాత్మ దొరుకుతుంది అంటే పరిగెత్తకండి. బైబిల్ చెప్పే సత్యం అది కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిచ్చుచున్న గొప్ప వరము, దీవెన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సహాయంతో ఈ లోకంలో మన ముందుకు వెళ్ళగలము. ఆయన చెప్తున్న చక్కని మాటలు జకర్యా గారు ఇక మరొక అద్భుతమైన ప్రవచనాన్ని 68వ వచనం నుండి 80వ వచనం వరకు, దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు మనందరికీ విమోచనం కలుగజేస్తున్నాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఇక్కడ అద్భుతమైన మాట, రక్షణ దేవుడే మనకు సిద్ధపరుచుకున్న రక్షణలో యెహోవా సంబంధముగా శత్రువుల చేతి నుండి, విరోధుల చేతిలో నుండి, మనల్ని ద్వేషించు వారి చేతి నుండి కూడా దేవుడు రక్షణను మన కొరకు సిద్ధపరిచాడట. ఈ రక్షణ ఇంకా రక్షణను వివరిస్తూ ప్రవచనాత్మకంగా రాస్తాడు. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను, అనగా పాత నిబంధనలో పలు చోట్ల అది ప్రస్తావించబడింది. ఆయన మన పితరులను కరుణించుటకును ఆ పరిశుద్ధ నిబంధనను, అనగా ఆ తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి వాక్యములు కామాలతో ఉంటాయి. మహావాక్యాలు, నామములు, సెంటెన్సెస్, ఇవి చాలా ఆశ్చర్యకరంగా మన పితరుల దగ్గర నుండి ఆయన వాగ్దానం చేసిన వాటిని నెరవేరుస్తూ నేడు ఈ గ్రంథం పట్టుకున్న మనం
ఆయన యందు విశ్వాసముతో సాగుచున్న మనకు వీటన్నిటి విషయమై దేవుడు ఈ రక్షణను మనకు కలగజేశాడు. ఇంకా తర్వాత అంటాడు, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నత తన కుమారుడైన యోహాను, ఆయన ఎవరట? సర్వోన్నతుడైన దేవుని ప్రవక్తగా వచ్చిన వాడుగా. మన దేవుని మహావాత్సల్యమును బట్టి చెప్పుకోవాలి అంటే తన కుమారుడు ఏదో ఈ లోకంలో ఏం చేయబోతున్నాడు, ప్రభువు రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు. ఆ రక్షకుని ముందు ఓ శిశువా నాకు దేవుడిచ్చిన కుమారుడా నీవు ఆ పని చేస్తావు, ఆత్మను సిద్ధపరిచేవాడుగా ఉంటావు, ఆయన ఒక ప్రవక్తగా ఉంటావు, ఆయన ఒక స్వరముగా నీవు ముందుగా పలుకుతావు అని తన కుమారుని గురించి చెబుతూ ఉన్న అద్భుతమైన మాటలు. తన కుమారుడు ఏమి కాబోతున్నాడు అనే విషయాలు దేవుడే జకర్యాకు ప్రవచనాత్మకముగా మాటలు అందజేశారు. దేవునికి స్తోత్రం. తరువాత వారిని గురించి మనం అంతగా చూడం. యోహాను కంటే ముందుగానే బహుశా వారి జీవన ప్రయాణాన్ని వారు ముగించి ఉండవచ్చు. కానీ ఈ కుమారుడు ప్రభువు కొరకు మార్గమును సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు అనే మాటలు, ఇంకా ఆయన ద్వారా దొరుకుచున్న దీవెనలు మన పాదములను వారందరికీ చెప్తున్నాడు. నేను చెప్తున్నా ఈ మాట నా మాటలు కాదు, పైన దేవుడే ఆయన మహావాత్సల్యములో మనందరికీ అరుణోదయ దర్శనం. ఈ దినమున ఈ అరుణోదయ దర్శనం అనేది అనుదినము దేవుడు మనకు సిద్ధపరిచిన ఆయన దర్శనం అని చెప్పుకోవచ్చు. ఆయన వాక్యమును చదువుకోవడం ద్వారా ఆయన దర్శనం మనం అనుభవిస్తాం. ఈ అరుణోదయ దర్శనం అనేది ప్రతిరోజు సూర్యుడు ఎలాగున్న ఉదయమున ఉదయిస్తాడు, అలాగుననే దేవుడు తన దర్శనమును అనుదినము తన వాక్యము వెలుగులో మనకి ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. అది ఎవరు అనుభవిస్తారు అంటే అనుదినము దేవుని వాక్యమును చదువుకునేవారు. దేవునికి స్తోత్రం. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకులు మనమందరము కూడా ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుకుంటూనే ఉన్నాం. నేను మిమ్మల్ని చేయెత్తమని అడగడం లేదు, కానీ మీరు ఎంతమంది ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారు? చదువు లేని అనుకుంటారు, నాకు చదువుతాను చూపేనా అని అనుకుంటారు. నాకు పక్కన చదువు వచ్చిన వాళ్ళు మీలో కొంత ఆసక్తిగా ఎక్కడ పేపర్ దొరుకుతుందా అని చూస్తారు. దేనికంటే ముందుగా దేవుని వాక్యం కంటే ముందుగా తప్పక దేవుని వాక్యం చదువుకోవడానికి దేవుడికి సమయం ఇస్తున్నప్పుడు ప్రతి దినము ఉదయమునని వాక్యం చదువుకోవడం ద్వారా దేవుడు మరొక రోజులో మనకి ఏమిస్తున్నాడట? అరుణోదయ దర్శనం ఆయన వాక్యం వెలుగులో వేస్తుంది. వాక్యము తప్పక ప్రతిదినం చదువుకోవాలి. కొంతమంది క్యాలెండర్లో వాక్యం చదువుకుంటూ ఉంటారు. ఉదయం అదొక మంచి పద్ధతి. కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఓడబలుకునైనా చదువుకుంటూ ఈ రోజుల్లో విచారకరమైన విషయం ఏంటంటే బాగా చదవగలిగిన వారే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పక మీ పరిస్థితిని మార్చుకోనండి. తప్పక మీరు చదవగలిగింది, ముందు చదవగలిగింది, దేవుడు చదవగలిగింది ఏమైనా ఉంటే దేవుని వాక్యం. ఇవాళ సెల్ ఫోన్లో బైబిల్స్ ఉన్నాయి, కొంతమంది దాంట్లో చదువుకుంటున్నామండి అని అంటూ ఉంటారు. తప్పక ఏదో ఒక రీతిగా బైబిల్ను తప్పక నీవు ప్రతి దినము క్రమ పద్ధతులు చదువుకోవడం ఇంకా మంచిది, లేక ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకొని చదువుకోవడం మంచిది. నీవు ఆధ్యాత్మికముగా ఆ మాటలు చదువుకున్న తర్వాత బలపరచబడే ఆ కృపను దేవుడే ఇస్తాడు. ఎందుకంటే వాక్యం అంతా ఆయనది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఆత్మ చేత మన వరకు రాయించి పెట్టాడు. ఏ వాక్యం మీరు చదువుతున్నారు అది తప్పక మీ ఆత్మకు సహాయం చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు చదువుతుంటే ఇతరులకు అంతగా అర్థం కాదు ఇదేంటి అని,
కానీ తప్పక అది నీకు ఏదో ఒక రకమైన సహాయం అందించడానికే యోహాను గురించి తన తండ్రి చెప్తున్నాడు. అరుణోదయ దర్శనముగా ఈ లోకంలోనికి దేవుడు కృప చూపించాడు. తన కుమారుని ద్వారా దేవుడు చేయబోతున్న పని, దేవుని కొరకు అతడు మార్గాలను సిద్ధపరిచేవాడిగా, దేవుని పని కొరకు సిద్ధపరిచేవాడిగా ఉంటాడు. మరి ఈ దినమున ఆ ప్రవచనంలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ప్రియబిడ్డగా సాగుచున్న నీవు, ఈ 21వ శతాబ్దంలో సాగుచున్న నీవు, ఒక క్రైస్తవులు అని చెప్పుకొనిచున్న నీవు, దేవుని కొరకేమి సిద్ధపరచగలుగుచున్నావు? దేవుని పని కొరకేమి సిద్ధపరచగలుగుచున్నావు? దేవుని పనిలో నేను ఈ రీతిగా సిద్ధపరిచి దేవునికి మహిమకరముగా ఉంటాను అని ఏమి నీవు సిద్ధపరచగలుగుచున్నావు? సిద్ధపరచలేడు అని అనుకోవచ్చు. తప్పక నీవు కొంతైనా సిద్ధపరచగలవు అని ఆశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పక ఆనందమైన సాక్ష్యం మనము ప్రభువునందు పెంచుకుందాం. స్త్రీలైనా పురుషులైనా దేవుడు మీకు అప్పగించిన ఏ స్థాయిలో, ఏ హోదాలో, ఏ పనిలో, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో సాగుతున్నా దేవుని కొరకు నేను ఇంకా సిద్ధపరిచేవాడిగా ఉంటాను. ఆర్థికపరమైన విషయాలు దేవుని కొరకు సిద్ధపరుస్తాను. ఇంకా ఆత్మపరమైన విషయాలు దేవుని కొరకు సిద్ధపరుస్తాను. దేవుని పని కొరకు మార్గములను సిద్ధపరుస్తాను. దేవుని పని కొరకు నేను ఇది చేస్తాను, అది చేస్తాను, సిద్ధపాటును కలిగి ఉండడం. ఇక నా పని అయిపోయిందండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. పని అయిపోవాలి దేవుని కొరకు. ఎక్కడైనా రిటైర్మెంట్ ఉండదు కానీ దేవుని దగ్గర రిటైర్మెంట్ అనేది దేవుడి వల్ల. ఎందుకంటే చివరి వరకు దేవుని ప్రేమలో మనం సాగవచ్చు. ఇక చివరి వచనం 80వ వచనం ఇలాగ ఉంది. శిశువు నివాసం అరణ్యం. యోహాను గారి నివాసం అరణ్యం. మనం ఎంతమంది అరణ్యంలో ఉండడానికి ఇష్టపడతా? మన నివాసం అరణ్యంలో ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడతారు? యోహాను అరణ్యంలో ఉన్నాడు. అయినా అక్కడ ఎదుగుచున్నాడు. ఆత్మలో బలము పొందుకొనిచున్నాడు. దేవుడితో తగిన మంచి సంబంధాన్ని కలిగిన వాడిగా మనము ఎదుగుచున్న కొలది ఆత్మలో ఆ బలమును మనము పొందుకుంటూ ఉండాలి. ఆత్మలో ఎదగాలి. శారీరకముగా, దేహోపరముగా సంవత్సరములు పైబడే కొలది, మన వయస్సు పెరిగే కొలది, శారీరకంగా కొన్ని పరిస్థితులు మనల్ని వెనుకకు లాగిన ఆత్మయందు బలముగా సాగుచు నీవున్న నివాసములో నుండి నీవు దేవునికి మహిమకరముగా ఉండాలి. హల్లెలూయా. వార్ధక్యంలో కొంతమంది దేవుని మందిరానికి రాలేకపోతున్న వారు ఉన్నారు. వారు తప్పక ఈ సమయంలో మనతో పాటు ఆరాధనలో ఏకీభవిస్తున్న వారు కొందరు ఉన్నారు. ప్రభువా నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, కానీ ఇప్పుడు ఆరాధన ప్రారంభమైంది. ఎవరు నడిపిస్తారో వారికి తెలియకపోవచ్చు, ఏ పాట పాడతారో వారికి తెలియకపోవచ్చు, కానీ వారి సమయం అంతా వారి ఇంటి దగ్గర ఉన్నా తప్పక నేను దేవునికి మహిమకరముగానే ఉంటాను అనే తీర్మానం వారికి ఉంటేనే అది గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పక మనమున్న నివాసంలో నుండి, ఈ అరణ్యంలో నుండి చెప్పబడుచున్న విషయమే యెషయా భక్తుడు చెప్పిన ప్రవచన ప్రకారముగా అరణ్యంలో నుండి ఒక శబ్దం వెలుగెత్తి వినబడుచున్న ఒక స్వరం, అది నెరవేర్పు యోహాను నందు జరిగి ఉన్నది. అక్కడ యోహాను అని పేరు రాయబడలేదు. అక్కడ కానీ అరణ్యంలో కూడా వస్తాడు. ఆయన వేసునకు ముందుగా మార్గమును సరళము చేసేవాడిగా ఉంటాడు అని. అలాగే మనమందరం ఆధ్యాత్మికముగా ఎదుగవలసి ఉన్నది. మనము ఎదుగుచున్న కొలది, వయస్సులో ఎదుగుచున్న కొలది ఆధ్యాత్మికముగాను ఎదుగుట. అంతకు ముందు కంటే మరికొంత సమయం దేవుని సన్నిధిలో గడపడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం. అయ్యో ప్రార్థించడానికి ఏమీ లేదండి అని అనొద్దు. కానీ దేవుడిచ్చిన ప్రేరణతో ఎవరి కొరకైనా ప్రార్థిస్తూ ఇంకా ఆత్మలో బలపరచబడి పాటలు పాడుకోవచ్చు, దేవుడిని కనపరుస్తూ దేవుడిచ్చే సమయం మనల్ని ఇంకా బలపరచడానికి దేవుడిస్తూ ఉన్నాడు. మీ నివాసం అరణ్యము కాదు. ఇక్కడ మనకు ఒక చిన్న నివాసం ఏదో ఇచ్చారు, ఒక కుటీరం ఎక్కడెక్కడో మనం నివసిస్తున్నాం, మన గృహాలు. ఆ నివాసంలో నుండి దేవుడికి మహిమకరంగా మనము సాగుతూ ఉండాలి.
తప్పక మీ ఇల్లు, మీ నివాసం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటే ఎంతో సంతోషం. ఇదేనా నా నివాసం, నా అనుకుంటకు దేవుడు ఇచ్చిన ఈ నివాసం ద్వారా నేను నివసిస్తున్న ఈ నివాసంలో నుండి నేను దేవునికి మహిమకరంగా ఉంటాను. ఆత్మలో ఆత్మయందు వాళ్ళు పొందుకొనొచ్చు సాగుతాను. ఈ విధంగా 1వ అధ్యాయం అంతా కూడా మనం సందేశంలో నేర్చుకోవచ్చు. ఈరోజు ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవచ్చున్న ఒక అద్భుతమైన మాట ఏమిటనగా, మరి ద్వారా నేర్చుకున్న సందేశంలో కనికరం అని నేర్చుకున్నాం. ఈ మాటలలో మనం నేర్చుకుంటున్నాం దేవుని అద్భుతమైన దర్శనం. దేవునికి స్తోత్రం. దేవుని అద్భుతమైన దర్శనం. ఆయన ఈ లోకంలోనికి రావడం, అందుమూలముగా మనకు దొరుకుతున్న విమోచన మరియు రక్షణ, ఆయన కరుణ మనకు దొరుకుతూ ఉన్నదని దేవుడు మనకు ఈ భాగంలోని అర్థముతో ఈ పదములతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తున్న అద్భుతమైన దర్శనం. ఈ దినమున దేవుని దర్శనం, దేవుని వాక్యము ఉన్న ఆ వాక్యములు మనకు కనబడుతూ ఉన్నది. ప్రభుత్వ ఈ వాక్య భాగము ఈ దినమున విన్న మీరు మరింతగా దేవునికి మహిమకరముగా మనమందరము ముందుకు సాగిపోదాం. దానికి అందరూ నేర్చుకున్నాం. అక్కడక్కడ కొన్ని విషయాలు మరి మనము ఏర్పడిన వారంగా దేవుని కృపలో నేర్చుకున్నాం. ప్రభా ఈ అధ్యాయంతా నేను నేర్చుకున్న తర్వాత ఇంకా నీకు మహిమకరముగా నేను ఉండాలి, నీ కొరకు సుఖపరిచే వాడిగా నేను ఉండాలి, నీ కొరకు ఒక ప్రవక్తగా నేను ఉండాలి, నిన్ను మహిమపరిచే జీవనము నేను జీవితంలో కలిగి ఉండాలి అని ఒక తీర్మానం తీసుకొని ప్రభువు సన్నిధిలో ముందుకు సాగిపోతాం. వారి వాక్యమును తలపోసుకున్నా, మరొకసారి వాక్యమును తలపోసుకున్నా, వాక్యమును తలపోసుకున్నా.